రికార్డింగ్ నెంబర్ 177 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. యమునా నది తీరము సహజముగా హరి సాన్నిధ్యమునిచ్చున్నది. ఆ తీరమున మధువనమున్నది. నీవచటికేగి అచ్చటి శుచిత్వము పుణ్యమును అనుభవింపుము. అచ్చట నీవు నారాయణ ధ్యానము చేసినచో మేలు కలుగును. అనుదినము యమునా నది జలములలో స్నానము చేసి నిష్ఠతో నారాయణునకు నమస్కారము చేయుచు యమము నియమమును అభ్యసింపుము. నీవు బాలుడవు, వేదాధ్యయనము మొదలగునవి నీకు అందుబాటులో లేవు, అయినను మించిపోయినది లేదు. నీకు తగినట్లు దర్భాసనమున లేడి చర్మముపై ఆసీనుడవై స్వస్తికము మొదలగు ఆసనములను కల్పించుకొనుము. ముమ్మారు ప్రాణాయామము చేయుము. దానితో ప్రాణమునకు, ఇంద్రియములకు, మనస్సునకు, బలమునకు గల చాంచల్య దోషములను పరిహరించుకొనుము. మనస్సు వెనుకకు మరల్చుకొనుము. పురుషోత్తముని పూజింపుము. అతడాశ్రితులకు అనుకూలుడు. చక్కని ప్రసన్నమైన మొగము, కన్నులు కలవాడు. వాని నామోచ్చారణము వెలుగునిచ్చును. వాని కనుబొమ్మలు కోమలములైన కపోలములు, ఇంద్రనీలముల వంటి మేనికాంతియు ధ్యానమున గొనుము. అతనిని నీవలే తరుణ వయస్సు గలవానినిగా, ఎర్రని కన్నులు పెదవి కలవానినిగా, కరుణాసముద్రునిగా, పురుషార్థములకు పరమార్థముగా ధ్యానింపుము. వక్షమున శ్రీవత్సము అను పుట్టుమచ్చ కలిగి సుందరము సర్వలోక శరణ్యము అగు మూర్తి కలవానిని మనస్సున కల్పించుకొనుము. హారములు, కిరీటములు, కేయూరములు, కంకణములు ధరించి మొల నూలుతో సొగసైన కటిమండలము, చెవులకు మకర కుండలములు, వక్షమున కౌస్తుభము, హస్తముల యందు శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాసుదేవుని రూపము స్మరింపుము. పరిమళముతో నిండిన వనమాల, పీతాంబరము, బంగారు టందెలు ధరించిన మూర్తిని స్మరింపుము. చూడగలిగినంత సౌందర్యమును ఊహించుకొనుము. అతడాశ్రిత పోషకుడని, ఆనందదాయకుడని, జీవులచే స్తుతించబడుచున్నవాడని జ్ఞప్తి చేసుకొనుచుండుము. ఎంత రసవంతమైన మనస్సును కన్నుగా చేసుకొని చూచినచో అంత సంతోషము కూర్చుచు నీ హృదయ పద్మమున నడిబొడ్డునందు తన చరణ నఖ కాంతులను ప్రసరింపచేయును. అట్టి వాసుదేవుని శాంతమూర్తిగా ధ్యానింపుము. అతనిని అనురాగమున చూచుచున్న మూర్తిగను, వరప్రదాతగను ధ్యానించి ఏకాగ్రత కూర్చుకొనుము. చేతనైనచో ఏమియు కోరకే ధ్యానింపుము. ఇన్నిటితో కూడిన దివ్యమంగళ స్వరూపమున చిత్తమొకమారు నిలచినచో మరల తిరిగిరాదు. ఈ స్థితిలో 7 మారులు ఈ మంత్రమును ఉచ్చరింపగలిగినచో గగనచరులైన మూర్తులను దర్శించు సామర్థ్యము కలుగును. గగనచరులనగా సూర్యమండలములు, గ్రహగోళ, తారకాదులు. వారు వాసుదేవుని మూర్తులుగా ధ్యానింపబడినచో వారికన్నా తాను పైవాడగును. అది ప్రణవముతో కూడిన 12 అక్షరముల మంత్రము. దాని యందు దేశము, కాలము, రూపమున వాసుదేవుడుండునని జ్ఞానులు చెప్పుదురు. అది ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రము. దీనినే వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రము అందురు. ఇందలి 12 అక్షరములకు పరమార్థముగా వసించు దేవుడు 12 మాసముల దేహముతో సంవత్సర మూర్తి అయి ఉండును. అతనిని దేహమున 12 విభాగముల యందు న్యాసము చేయవలెను. లేత పచ్చిక బయలు చూచినప్పుడు లేత పచ్చిక వన్నె గలవానినిగా స్మరింపుము. పద్మములను చూచినప్పుడు పద్మ నయనునిగా, తులసీ దళములను చూచినప్పుడు తులసి మాలాధరునిగా, పుష్పమాల దర్శించినప్పుడు నిర్మల పుష్పాకార మూర్తిగా, పత్రములను చూచినప్పుడు గరుడుని రెక్కలపై యానము చేయు మందమారుత మూర్తిగా, కందమూలములను చూచినప్పుడు జగత్తునకు మూలముగా, భూర్జవృక్షము పొరలు చూచినప్పుడు సన్నని పీతాంబరము ధరించిన వానినిగా భజింపుము. ఆ మట్టియందు మట్టితో చేయబడిన రూపముగా, శిలయందు శిలతో మలచబడిన రూపముగా, జలములందు జలస్వరూపునిగా, స్థలమునందు ఆకాశ స్వరూపునిగా దర్శింపవలెను. చిత్తమును ధారణ చేయవలెను. పై రూపమును ధరింపవలెను. శాంతుడవై శాంతమూర్తిగా, నియమభాషణుడవై మితభాషణునిగా, సత్కర్మాచరణుడవై సత్కర్మ రూపుడుగను ధ్యానింపవలెను. అడవిలో లభించిన ఆకులను, కాయలను, దుంపలను వాని రూపముగా భుజించి మితముగా భుజించి ధ్యానింపవలెను. ఈ పుండరీకాక్షుడు తన మాయచే సమస్త
వస్తు సంతతులుగా అవతరించును, సర్వజీవరాశుల చేష్టలుగా చెరించును. అతని మాయను గూర్చి విచారణ చేసినచో లాభము లేదు. అతడి జగత్తు రూపమున ఏది చేయుచుండునో దానిని వాని సంచారముగా హృదయమున ధ్యానము చేయవలెను. కనిపించు కార్యమును దేనిని చూచినను వాని మాయలో చిక్కుకొందువు. అందు దానిని చూడక వానిని చూడుము. నీవు కూడా కార్యరూపమున చేయు పూజను వాడుగా ధ్యానించి వానికి సమర్పింపుము. ఇట్లు మనస్సుతో వాక్కుతో దేహముతో చేయు పనులను వాని రూపముగా మనస్సును భావింపుము. ఇదియే భక్తి. ఇట్లు పూజించువారు వాని మాయచే పరాభవింపబడక వానిని సేవింతురు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను వానిని వేరుగా గౌరవింపకుము. వానిని వాడుగా ఆచరింపుము. వాని యందుండి అతడే నీకు కావలసిన దానిని సమకూర్చును. ఇట్టిదే నిరంతర భావము అనబడును. దీని వలన భక్తియోగము సిద్ధించును. ధర్మార్థ కామ మోక్షములైన ఇతర భావములందు వైరాగ్యము సిద్ధించును. ఇట్లు పూజించువాడు మాత్రమే మోక్షము కొరకు ప్రయత్నించువాడు అని ఉపదేశింపగా విని ధ్రువుడు నారదునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను. నారదుని మూర్తిగను వాని ఉపదేశముగను వాసుదేవుని తొలుత దర్శించెను. కనుకనే సెలవు కూడా తీసుకొనకుండా నడిచిపోయెను. మహర్షులచే సేవింపబడుచు సకల సిద్ధుల నొసగు మధువనమునకు పోయి అచ్చట కూడా భగవంతుని పాదపద్మములనే దర్శించెను. నారదుడు ఉత్తానపాదునకు ధ్రువుని గూర్చి తెలుపుట అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. బ్రహ్మపుత్రుడగు నారదుడు ఉత్తానపాదుని కడకు వచ్చి పూజింపబడి సంప్రీతుడై ఉన్నతాసనమున కూర్చుండి అతనితో ఇట్లనెను. నీ మొగము వాడిపోయినది, మనస్సున ఏదో దిగులు పడుచున్నట్లున్నావు, కారణమేమి అని ప్రశ్నించెను. నారదునితో ఉత్తానపాదుడు ఇట్లనెను. మహాముని, నా కొడుకు ధ్రువుడు వయస్సున 5 ఏండ్ల బాలుడే, కాని పరమ వివేకశాలి. నేను వానిని నిర్దాక్షిణ్యముగా పరాభవించి తిని. అతడు దుఃఖించి తల్లితో కలిసి ఇల్లు వెడలిపోయెను. అతడు తల్లితో భయంకరమైన అరణ్యమున ప్రవేశించి అచ్చట అలసి ఏమైపోయెనో, ఆకలి బాధచే పీడింపబడి వాడిపోయిన మొగముతో ఏ స్థితిలో తిరుగుచున్నాడో, భయంకరములైన సర్పములు, తోడేళ్లు, ఖడ్గమృగములు మొదలగు జంతువుల నడుమకు పోయెనేమో, ఆ జంతువులు వానినేమి చేసియుండునో అని దుఃఖించుచున్నాను. ఉత్తమ ప్రకృతి గల బాలకుడగు వానిని నా తొడపై కూర్చుండవలదని నిరాకరించి పలికి తిని. ఆడుదానియందు మోహపడిన మనస్సు గల దుష్టుడను. ఆ మాటలు విని నారదుడు ఉత్తానపాదునితో ఇట్లనెను. సకల దేవతల కిరీట రత్నకాంతుల రంగులు సోకుచున్న పాదపద్మములు గల శ్రీమన్నారాయణునిచే స్వయముగా స్వీకరింపబడి రక్షింపబడిన వాడు నీ సుతుడు. సమస్త లోకములను వాని కీర్తిని వైభవమును స్తుతించు కాలము రాబోచున్నది. వాని నడవడి అట్టిది. వానిని గుర్చి పడెదవేలా? అతడు మహాత్ముడు. తాను చేసిన సత్కర్మ చేతనే లోకపాలురకెవ్వరికి అందరాని శాశ్వత పదమును పొందబోచున్నాడు. అనగా పరలోక సౌఖ్యములు మాత్రమే అని దిగులు పడకు. రాజ్య మహావైభవమును అనుభవించి ఎవ్వరూ ఎరుగని ప్రతాపముతో పరిపాలించును. అతడు నారాయణుని భక్తి ప్రభావమున తన రాజ్యమును కూడా పవిత్రము చేయును. అతడు నీ సుతుడు గనక అతని ప్రభావం ఎరుగక బాధపడుచున్నావు. అతడు సద్గుణ మహాసముద్రుడగుట వలన నీ కీర్తి కూడా లోకములయందు ఆకల్పాంతము నిలబడును. అతడు మరల నీ నగరమునకు తానే తిరిగి వచ్చును, దుఃఖింపకుము. ఇట్లు నారదుడు పలికిన పలుకులు విని మనస్సున నమ్మకము కలిగి ఉన్నను ఉత్తానపాదుడు పుత్రుని గూర్చియే నిరంతర ధ్యాసతో రాజ్యమును కూడా పూజ్యభావముతో నిర్వహింపలేకపోయెను. ధ్రువుని తపస్సు అని ఇక్కడ హెడ్డింగ్. ధ్రువుడు ప్రయాణము చేసి మధువనము చేరుకొనెను. ఆ ప్రదేశము యొక్క పవిత్రతను గూర్చి మునులు, దేవతలు, యోగీంద్రులు కూడా వేడుకపడి వర్ణింతురు. అచ్చట మేఘములు ఎప్పుడునూ వర్షించుచునే ఉండును. వాయువులు వేగవంతములై వీచుచునే ఉండును. సామాన్యులు భరింపలేరు. ఎన్నో పుణ్యములు చేసిన తపస్వి జనశ్రేష్ఠులకు అది నివాసముగా సమకూరును. ధ్రువుడు అచ్చట నివాసం ఏర్పరచుకొని తపస్సు ప్రారంభించెను. అనుదినము యమునా నదిలో స్నానము చేసి నియమ జీవితము కలవాడై చిత్తమును కూడదీసుకొని సర్వేశ్వరుని ధ్యానము చేయుచుండెను. ధ్యానము తీవ్రము కాగా నిరంతరత్వమున దేహమునకు అన్నపానీయముల ఆవశ్యకత క్రమముగా తగ్గెను. దానిననుసరించి అతడు ఆహార నియమము చేసెను.
మొదటి మాసమున 3 నాళ్లకొక మారు వెలగపండు గుజ్జు రేగుపండ్ల గుజ్జు పారణము చేసెను. హరిధ్యానము మరింత చిక్కనయ్యెను. 2వ మాసమున 6 దినములకొక మారు ఎండుగడ్డి పరకలు ఎండుటాకులు భక్షించి విష్ణువును ధ్యానించెను. 3వ మాసమున 9 దినములకొక మారు జలములను గ్రోలెను. 4వ మాసమున ప్రాణాయామముచే శ్వాసము జయించి 12 దినములకొక మారు వాయుభక్షణము చేసెను. 5వ మాసమున నుండి మనస్సున కలసట లేక శ్వాస లేనివాడై ఒంటి కాలిపై నిలిచి నారాయణ ధ్యానమున లీనమై అచేతనమైన శిలవలే 1 మాసము నిలబడెను. పంచభూతములకు ఇంద్రియములకు ఆశ్రయమైనది హృదయము. అది ఇంద్రియార్థముల నుండి వేరై నిలిచెను. మహత్తు అహంకారము మొదలగు తత్వములకు నివాసమైనది ప్రధానమనబడు మూల ప్రకృతి. దానికి ఆధారభూతుడు పురుషుడుగా ఉన్న జీవుడు. వానికి ఆధారభూతుడు పురుషునకు అతీతుడైన శాశ్వత పరబ్రహ్మము. వానికి నిలయమై అతని హృదయము నిలచెను. అందు మిగిలిన తత్వములు ధ్యానమున కరిగిపోయెను. హరికన్న అన్యమెరుగని చిత్తమేర్పడి హరియందు సమర్పింపబడిన ఆ చిత్తమందలి 3 లోకములను కంపించిపోయెను. ఒక్క పాదము నేల మోపి నిలుచున్న వేళ ఆ బాలుని బొటన వ్రేలి తాకిడిచే సర్వము కంపించెను. భూతలము సగము వంగెను. గుండ్రని ఆకారం ఏర్పడెను. చిక్కని మదజల ధారలతో వారింపనెదురులేని దిగ్గజములు భరింపలేక 1 మారు కుడివైపునకు మరి 1 మారు 2వ వైపునకు అడుగడుగున ఒత్తిగిలుచున్నవి. భూగోళము సముద్రమునందు నావవలె కుడి ఎడమలకు ఉర్రూతలుగుచుండెను. భూగోళమునకు మొట్టమొదటగా ఉత్తర దక్షిణాయన గతులు ఏర్పడనని అర్థము. ఈ ధ్రువోపాఖ్యానము మన భూగోళమునకు ధ్రువములు ఏర్పడు కథ. అతడనన్య దృష్టిని సాధించి ఈ భూమిపై చరాచర దేహధారులలో అంతర్యామి అయిన నారాయణుని యందు తన జీవితము సమర్పణము చేసి భూగోళమున అంతర్యామి అయ్యెను. ఒక్కడై నిలబడెను. అతని భారముచే భూమి అటు ఇటు వణకెను. అతడీశ్వరునితో అభేద స్థితి పొందగా అతడు కదిలినప్పుడెల్లా లోకములన్నీయు కదలిపోయెను. చూచుటకు భయంకరమైన విపర్దశ ఈ విధముగా లోకమునకు సంభవింపగా గమనించి లోకపాలకులందరూ లోకశరణ్యుడైన నారాయణుని దరి చేరిరి. సమీపించి అంజలులు ఘటించి ఇట్లనిరి: శ్రీహరి, నీవు సకల చరాచర జీవములకు శరీరధారివి. వారు ధరించిన శరీరములనియు నీ శరీరములే అని ఇంతవరకు నమ్ముకొని ఉంటిమి. ప్రాణగతులు నిరోధింపబడుట మేమిది వరకు ఎరిగినది కాదు. ఏమి జరుగుచున్నదో మాకు బోధపడుట లేదు. మేమందరము గమనికలేని వారమై మరల నీ చరణములే శరణమని వచ్చితిమి. ఈ లోకముల విపత్తును హరించి కాపాడుము. ఇట్లు దేవతలు విన్నవించుకొనగా నారాయణుడు వారితో ఇట్లనెను: ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు నన్ను మొట్టమొదటగా ఈ విధమైన ధ్యానము చేయుచున్నాడు. విశ్వరూపుడైన నాయందు తన చిత్తమునొకటిగా చేసి తపస్సు చేయుచున్నాడు. అప్రయత్నముగా అతడును విశ్వరూపునిగా ఉన్నాడు. భూమియందు అంతర్యామిత్వము వానికి సిద్ధించెను. పూర్వము తపస్సు చేసిన వారందరూ కోరికలు కోరియో నారాయణుని కోరియో తపస్సు చేయుట వలన వారి చిత్తము నారాయణుని యందు ఒక భాగముగా మాత్రమే ఉండెను. ధ్రువుడు తన చిత్తమును నారాయణుని యందు ఐక్యము చేసి అదే తపస్సుగా నిలబడుట వలన అతనికి అంతర్యామిత్వము సిద్ధించినది. అతడు శ్వాసను నిలుపుట వలన మీ అందరకు ప్రాణ నిరోధమైనది. అతని తపస్సు మాన్పించెదను. ధ్రువుడు నారాయణునితో అంతర్యామిత్వమందినను తపస్సును లక్షణమును వేరుగా అవలంబించుచున్నాడు కనుక నారాయణుడు వానికి అతీతుడు. అతని తపస్సును మాన్పుటకు స్వామిత్వము తన యందుండును. భయపడక మీరందరూ మీ మీ నివాసములకు పొండు అని ఆజ్ఞాపింపగా వారు మరల నమస్కరించి స్వర్గమునకు పోయిరి. విష్ణువు గరుడ వాహనుడై తన భక్తుడైన ధ్రువుని చూచు వేడుకతో బయలుదేరి మధువనమునకు వచ్చెను. ధ్రువుని మనస్సున నిండి ఉన్న తాను మెరుపు మెరిసినట్లు వాని ఎదుట నిలబడెను. వెంటనే వాని మనస్సున మాయమయ్యెను. గరుడ వాహనమునెక్కి మధువనమునకు వచ్చినది ధ్రువుని మనస్సు నుండి ఈవలకే గాని దూరము నుండి దగ్గరకు కాదు. యోగ తీవ్రమైన ధ్రువుని బుద్ధి నారాయణుని కన్నా వేరుగా ధ్రువునకు జ్ఞప్తి వచ్చెను. వెంటనే ధ్రువుడు కన్నులు తెరచి
అదే మూర్తిని వెలుపల దర్శించెను. నక్షత్ర గ్రహ తారకాది గోళములతో కూడిన ఆకాశమును నారాయణునిగా దర్శించెను. ఆనంద బాష్పములు పులకాంకరములు తొట్టుపాటు కలిగెను. కన్నులతో విష్ణుని రూపమును త్రాగుచున్నట్లు చూచెను. తన ముఖముతో వాని ముఖము చుంబించుచున్నట్లు చూచెను. తన ముఖము ముద్ర తన ఎదుట ఆకాశమున కలదు గదా, దానినే దేవుని ముఖముగా దర్శించెను. తన భుజములతో కౌగిలించుకొనుచున్నట్లు నమస్కారము చేసెను. ఆకాశమునే దేవుడుగా నమస్కరించినప్పుడు ఆకాశము కౌగలింపబడును గదా. ఇట్లు దండ ప్రణామము చేసి అంజలి ఘటించి స్తోత్రము చేయ నిశ్చయించెను. చేయుటకు సాధ్యపడలేదు. తన మనస్సు మొదలుగా సమస్తము నారాయణుని యందే ఉన్నది కనుక తాను వేరుగా స్తోత్రము చేయలేకపోయెను. దేవుడు అంతర్యామి గనుక ధ్రువుని తలంపును గుర్తించెను. వేదమయమైన తన శంఖముచే బాలుని కపోలము స్పృశించెను. వెంటనే జీవుని ఈశ్వరుని వేర్వేరుగా గమనించు జ్ఞానము ధ్రువుని యందు ఆవిర్భవించెను. భక్తిభావము స్థిరమయ్యెను. జీవుడీశ్వరుడి కన్నా వేరు కాదు, వేరు కాదను స్ఫురణయే వేరగుటకు కారణము. నిజముగా వేరు కాకున్నచో వేరు కాదు అను భావము కలుగదు. నారాయణుని గూర్చి నారాయణునకు కలుగదు గదా. వేరు కాకుండి వేరు కాదను భావము కలిగి ఆ భావము వలన వేరగుట సృష్టిలీల. అది లేనిచో జీవుడు దేవునికి ఆరాధించుట ఉండదు. కనుక అట్టి వివేక స్ఫురణము శంఖ స్పర్శ వలన కలిగెను. స్పర్శ జ్ఞానము వలన బాహ్య స్మృతి కలుగుట సహజము. మరియు నారాయణుని శంఖం ఆకాశమున శబ్దగుణమును పుట్టించును. జీవుడు శబ్దస్వరూపుడై వేరుగా ఉచ్చరింపబడును. అతని శంఖము పాంచజన్యము అనగా 5 ప్రాణములను కలిగించి వాని నుండి శబ్దముగా వ్యక్తమగును. భగవంతుని సర్వలోకములలో వ్యాపించిన వాడుగా ఎరిగి ఆ వ్యాప్తియే అతని కీర్తిగా ధ్రువుని వాక్కున ప్రతిపాదింపబడెను. దానితో శబ్దము స్తుతి రూపమై స్పందించెను. అది ఏ వేదము. అందు వేదాత్మకములైన తన వాక్కులతో ఇట్లని స్తుతించెను. నీ యందు లేని శక్తులు లేవు. నీవు నాలో అంతర్యామివి. నా వాక్కులలో నీవు లీనమై ఉన్నావు. వాక్కులను ఉచ్చరించు ప్రాణమున ఇంద్రియములలోను కాళ్ళు, చేతులు, చెవులు, చర్మము అనువానిలోను ప్రవృత్తులుగా నిండి ఉన్నావు. అది ఏ నా యందున్న నీ జ్ఞానస్వరూపము. దానితో నన్ను జీవింప చేసితివి. ఇట్లు చేయుటకు కారణము నాయందేమియూ లేదు కనుక నీ దయయే. అట్టి ఐశ్వర్య స్వరూపుడవగు నీకు నమస్కరించెదను. రికార్డింగ్ నెంబర్ 177 అయిపోయింది.